అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీధి చివర నిలబడి ఎవరి కోసమో ఎదురు చూస్తుంది కమల. ఆమె మొహంలో ఏదో ఆదుర్దా కనబడుతుంది. పక్కింటి భాస్కర్ రావడం చూసి తలదించుకుంది. భాస్కర్ ఆమెను దాటి వెళ్తుంటే ఒక్క నిమిషం. భాస్కర్కి మాత్రమే వినబడేంత నెమ్మదిగా పలికింది. అప్పటికి కమల్ని దాటి 2 అడుగులు దూరం వెళ్ళిన భాస్కర్ వెనక్కి తిరిగి కమల్ని చూసి నన్నా అన్నట్లు సైగ చేసి అడిగాడు. అవును అన్నట్లు తలూపింది కమల. 2 అడుగులు వెనక్కి వచ్చి కమల ముందు నిలబడ్డాడు భాస్కర్. రోడ్డుకి ఇరువైపులా ఒకసారి చూసి దగ్గరగా మరింకెవరూ లేరని నిర్ధారించుకుని, ఎవరూ లేనప్పుడు మీ ఇంటికొచ్చి మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరూ లేనప్పుడు సైగ చేయండి, వస్తాను అని మెల్లగా భాస్కర్కి చెప్పి గబుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది కమల. అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోయిన భాస్కర్ తేరుకుని, ఎస్, నా ప్రయత్నం వృధా కాలేదు. లేడీ నా వల్ల చిక్కింది. వారం రోజుల కల ఈరోజు నిజమవబోతుంది. అయితే కమల ఇంత త్వరగా చిక్కుతుంది అనుకోలేదు. ఏది ఏమైనా నువ్వు గ్రేట్రా భాస్కర్. తనని తానే ప్రశంసించుకున్నాడు భాస్కర్. ఇప్పుడేం చేయాలి, ఎలా చేయాలి అన్న ఆలోచనలతో మెల్లగా ముందుకు నడుస్తున్న భాస్కర్కు ఏదో ఐడియా తట్టింది. ఎస్, ఇదే కరెక్ట్ అనుకుంటూ జేబులో నుండి సెల్ ఫోన్ తీసుకుని ఏవో నెంబర్లు నొక్కి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో భాస్కర్, ఏమిటి పొద్దున్నే ఫోన్ చేశావు? ఫోన్లో అవతల కంటాం. భాస్కర్ రాని దగ్గును తెప్పించుకుంటూ, ఒంట్లో బాగుండలేదు సార్. రాత్రి నుండి దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరం. ఈరోజు ఆఫీస్కి రాలేను, సెలవు కావాలి సార్ చెప్పాడు. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అంతేగాని నీకు ఇష్టం వచ్చిన మాత్రలు వేసుకోకు. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి సెల్ ఫోన్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకుని, అమ్మయ్య, ఒక ప్లాన్ సక్సెస్ అయ్యింది. మరి రెండో ప్లాన్, దీన్ని ఎలా సక్సెస్ చేయాలి అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ మళ్ళీ ముందుకు నడవసాగాడు. వీధి చివరున్న కిల్లీ కొట్టు దగ్గరికి వెళ్ళాడు. జేబులోంచి 100 రూపాయల నోటును కొట్టువాడికి అందిస్తూ సిగరెట్ పెట్టి ఇవ్వు అన్నాడు. ఏంటి సార్, రోజు ఒక సిగరెట్ మాత్రమే కొనుక్కుని తాగేవారు, ఈరోజు పెట్టుకుంటున్నారు? సిగరెట్లు ఎక్కువ తాకండి సార్, ఆరోగ్యం దెబ్బతింటుంది. భాస్కర్ అందించిన 100 రూపాయల నోటు తీసుకుని సిగరెట్ పెట్టిన భాస్కర్కి అందిస్తూ ఆరోగ్య సూత్రాలు చెప్పాడు కొట్టతను. ఏం లేదు, అలాంటిదేం లేదు. ఊరు వెళ్ళాలి, అక్కడ ఈ బ్రాండ్ దొరకదు, అందుకనే అంటూ సిగరెట్ పెట్టి అందుకుని అందులోంచి ఒక సిగరెట్ తీసి అంటించుకుని ఆలోచించసాగాడు. అతని మెదడులో ఏదో తట్టినట్టయింది. గబగబా అడుగులు వేసుకుంటూ వేగంగా నడుస్తూ ఇంటికి వెళ్ళాడు. గేటును స్పీడ్గా తోసుకుని ఇంట్లోకి వెళ్ళిన భాస్కర్కు భార్య వంటింట్లో ఉందన్న విషయం గ్రహించి అక్కడికి వెళ్ళాడు. స్వాతి, మీ అమ్మ మళ్ళీ ఫోన్ చేసిందన్నావు, నిన్ను చూడాలనుందని చెప్పిందన్నావు. మీ అమ్మను చూడాలని నువ్వు అంటూ ఉంటావు కదా, ఈరోజు వెళ్ళిరా అన్నాడు భాస్కర్. షింకులో ఉన్న సామాన్లను తోముతున్న స్వాతి భర్త మాటలకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. నేను ఎలాగో ఈరోజు భోజనానికి రాను. ఈరోజు మా మేనేజర్తో బయటకు వెళ్తున్నాను. సాయంత్రం రావడం కూడా ఆలస్యం అవ్వచ్చు. ఒక్కదానివే ఏముంటావు, నువ్వు త్వరగా రెడీ అయిపో. నేను ఆటో స్టాండ్ దాకా వచ్చి ఆటో డ్రైవర్కి నువ్వు ఎక్కడ దిగాలో చెప్తాను. స్వాతి సమాధానానికి తావివ్వకుండా మాట్లాడాడు. అది కాదండి, నేను వస్తున్నట్లు అమ్మకి చెప్పలేదే. తీరా నేను వెళ్ళిన తర్వాత ఆవిడ లేకపోతే? ప్రశ్నార్థకంగా అడిగింది స్వాతి తన సహజ ధోరణిలో. ఆవిడికి ఆ ఇల్లు లేకపోతే ఈ ఇల్లు తప్ప ఇంకేమున్నాయి? నువ్వు వస్తున్నావని ఇప్పుడే ఆవిడకు ఫోన్ చేసి చెప్తాను, నువ్వు రెడీ అవ్వు అని భార్యకు చెప్పి హాల్లోకి వచ్చి జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసుకుని అత్తగారికి ఫోన్ చేసి స్వాతి వస్తున్న సంగతి చెప్పాడు. హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు భాస్కర్. ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఆ రోజు పేపర్ కనబడుతుంది. తీసి చదవాలన్న కోరిక పుట్టలేదు. మళ్ళీ ఇంకో సిగరెట్ ముట్టించి ఆలోచనలో పడ్డాడు. కమల వస్తానంది, ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకోమంది, ఎవరూ లేనప్పుడు సైగ చేయమంది. అంటే బాల్కనీలోనే ఉంటుందన్నమాట. ఒకవేళ రాకపోతే? నో నెగిటివ్ థాట్స్. ఏమండి, నేను రెడీ. అవును, మీరు రెడీ అవ్వలేదేమిటి? భార్య స్వాతి మాటలతో ఆలోచనల నుండి బయటపడ్డాడు. నేను రావడం లేదు, నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు. ఇందాకే చెప్పాను కదా, ఆటో స్టాండ్కి వచ్చి ఆటో డ్రైవర్కి నువ్వు ఎక్కడ దిగుతావో చెప్తానని. అప్పుడే మర్చిపోయావా? సరిగ్గా వినలేదులేండి. ఎప్పుడు నన్ను దింపి మీరు అటునుంచి ఆఫీస్కి వెళ్తారు కదా, అందుకనే అడిగాను. నేను వచ్చేటట్లయితే ఆటో మాట ఎందుకు వస్తుందే, బండిలోనేగా వెళ్తాం. ఇంత తెలివి తక్కువ దాన్ని ఎక్కడా చూడలేదు. తెలివి తక్కువ దాన్నేం కాదు, మీరు రావచ్చు కదా అని. ఎందుకు రావట్లేదని అర్థం. లేదు, అలా చేస్తే ఆఫీస్కి ఆలస్యం అవుతుంది, మేనేజర్ కేకలేస్తాడు. మామూలు రోజులైతే పర్వాలేదు, ఈరోజు బయటికి వెళ్ళాలి. అయితే కాసేపు ఆగండి, మీకు టిఫిన్ రెడీ చేసి అప్పుడు వెళ్తా. అక్కర్లేదు, ఈరోజు బయట తింటా, నువ్వు బయలుదేరు. చొక్కా బటన్స్ వేసుకుంటూ ఇంటి తలాలు తీసుకున్నాడు. ఏమిటి ఈరోజు అదోలా మాట్లాడుతున్నారు? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదు కానీ నువ్వు బయలుదేరు. నేను ఆటో ఎక్కించి నేను ఇంటికి వచ్చి రెడీ అయ్యి వెళ్ళాలి. స్వాతి మరింకేమీ మాట్లాడలేదు. భార్యను తీసుకుని పక్క వీధిలో ఉన్న ఆటో స్టాండ్కి వెళ్ళి భార్యను ఆటో ఎక్కించాడు. ఆటో బయలుదేరింది.
అమ్మయ్య అనుకుంటూ వెనక్కి తిరిగాడు భాస్కర్. గబగబా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు భాస్కర్. గేటు తీస్తూ ఒక్కసారి బాల్కనీ వైపు చూశాడు. కమల బాల్కనీలో లేదు. అప్పుడే ఎందుకుంటుంది? రెడీ అవ్వాలి. నాలాగా తన ఇంట్లో వాళ్ళకి ఏవో కబుర్లు చెప్పాలి. టైం పడుతుంది. ఈలోపు మనం రెడీ అవ్వచ్చు అనుకుంటూ ఇంటి తాళం తీసి ఫ్యాన్ వేసుకుని టీపాయ్ మీదున్న ఖాళీ గ్లాస్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళి దాన్ని సింక్లో పడేసి ఫ్రిడ్జ్ తెరుచుకుని చల్లటి మంచినీళ్ళ బాటిల్ తీసుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. బాటిల్ మూత తీసి చల్లటి నీళ్లను సగం తాగి బాటిల్ని టీపాయ్ మీద పెట్టి సోఫాలో వెనక్కి వాలి రిలాక్స్గా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు. పాత జ్ఞాపకాలు అతని కళ్ళ ముందుకు వచ్చినాయి. 10 రోజుల ముందు ఒకరోజు ఒక చేత్తో సిగరెట్ ఉంచుకుని మరో చేతిలో ఒక పాత గుడ్డ పట్టుకుని తన మోటార్ సైకిల్ని తుడుస్తూ ఏమే కాఫీ అడిగాను ఇంకా తేలేదేం అని భార్య స్వాతికి వినబడేట్లుగా అంటూ ఉండగా స్వాతి కాఫీ గ్లాస్తో వచ్చింది. భర్తకు కాఫీ గ్లాస్ అందిస్తూ త్వరగా తాగండి, బండి తుడుస్తూ మర్చిపోయి చల్లారిపోయింది, మళ్ళీ వేడి చేసివు అనకండి భాస్కర్తో చెప్పింది. సరే అంటూ నిలబడి కాఫీ తాగుతూ అనుకోకుండా పక్కింటి వైపు తిరిగాడు. పక్కింటి బాల్కనీలో అందమైన అమ్మాయి. కళ్ళు జిగేలుమన్నాయి. ఇంతకుముందు ఈ అమ్మాయిని చూడలేదు. కొత్తగా అద్దెకు దిగారనుకుంటా అనుకుంటూ కళ్ళారపకుండా అటే చూస్తుండిపోయాడు భాస్కర్. కాఫీ గ్లాస్ ఇస్తారా అన్న భార్య మాటలకు ఉలిక్కిపడి ఖాళీ గ్లాసును భార్యకు అందిస్తూ స్వాతి పక్కింటికి ఎవరైనా అద్దెకి వచ్చారా అని అడిగాడు. మీకు తెలియదా? వచ్చారు. వారం రోజులైంది వచ్చి. తల్లి తండ్రి కూతురు ముగ్గురే. పాప అమ్మాయిదే విషాదం. సంవత్సరం క్రిందటే పెళ్ళయిందట. 6 నెలల క్రితం భర్త యాక్సిడెంట్లో చనిపోయాడట. భగవంతుడెంత క్రూరుడో చూడండి. ఈ వయసులో అమ్మాయిని విధవరాలు చేయటం, ఆ తల్లిదండ్రులను క్షోభ పెట్టడం. అబ్బో అప్పుడే అన్ని విషయాలు తెలుసుకున్నావే. వారం రోజులైంది కదండి అంటూ ఖాళీ గ్లాస్తో లోపలికి వెళ్ళింది స్వాతి. భార్య లోపలికి వెళ్ళడం చూసి మరోసారి పక్కింటి బాల్కనీ వైపు చూశాడు భాస్కర్. ఆ అమ్మాయి అక్కడే నిలబడుంది. ఎంత అందంగా ఉందో. చేసుకున్నవాడు దురదృష్టవంతుడు. ఆనందంగా గడపాల్సిన ఏళ్ల జీవితానికి దూరమయ్యాడు అనుకుంటూ అటే చూస్తున్న భాస్కర్కి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళడం కనిపించింది. మరుసటి రోజు పొద్దున్న నిద్రలేచిన దగ్గర నుంచి కమల రూపమే భాస్కర్ మదిలో మెదులుతుంది. బయటకు వచ్చి పక్కింటి మేడ వైపు చూశాడు. బాల్కనీలో కమల పేపర్ చదువుతూ కూర్చునుంది. ఎలాగైనా కమల తన వైపు చూసేటట్టు చేయాలనుకున్నాడు. ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు చేతులు ఊపుతూ కమలకు సైగలు చేశాడు. కమల బాల్కనీలో నుండి లోపలికి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు కూడా అలాగే చేశాడు. కానీ కమల తన వైపు చూస్తున్నట్లు అనిపించలేదు. మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి యాక్సిలేటర్ రైజ్ చేసి ఇంజిన్ శబ్దం పెంచాడు. కమల లోపలికి వెళ్ళిపోయింది. భాస్కర్ మాత్రం వరండాలో అటు ఇటు తిరుగుతూ కమల మళ్ళీ బాల్కనీలోకి వస్తుందేమోనని ఆశపడ్డాడు. చేతిలో ఒక సంచితో ఇంట్లో నుండి బయటకు వచ్చిన కమల రోడ్డుపై నడవడం మొదలుపెట్టింది. ఇది చూసిన భాస్కర్ వెంటనే బైక్ తీసుకుని కమల వెళ్ళిన వైపు వెళ్ళాడు. కమల కనబడగానే ఆమె ముందుకు వెళ్ళి బైక్ ఆపి జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటించాడు. కమల భాస్కర్ని పట్టించుకున్నట్లు భాస్కర్కి అనిపించలేదు. ఆ మరుసటి రోజు ఎలాగైనా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటూ బైక్ తీసుకుని కమలను వెంబడించాడు. కమల ముందు నుంచి వెళ్లడం, కమలకు కనపడేటట్టు సెల్ ఫోన్ని చెవికి భుజానికి మధ్య పెట్టుకుని స్టైల్గా బండి నడుపుతూ ఆమె ముందుకు వచ్చి ఆమెకు కనపడేటట్లు యూటర్న్ చేసి వెళ్లడం లాంటి ఎన్నో బైక్ విన్యాసాలను చేశాడు. ఒకసారి మాత్రం ఆమెకు కనబడేటట్లు చేతులు వదిలేసి బండి నడుపుతూ ఆమె దగ్గరకు వెళ్ళి యూటర్న్ చేశాడు. కమల ఒక్క నిమిషం అతని వైపు చూసి తలదించుకుంది. టీపాయ్ మీద పెట్టిన సెల్ ఫోన్ మోగడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చాడు. సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడి టైం చూసుకున్నాడు. అయ్యో టైం అవుతుంది అనుకుంటూ టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాడు. స్నానం అది పూర్తి చేసుకుని ఫ్రెష్ అయి వచ్చిన భాస్కర్ ఒకసారి వరండాలోకి వెళ్ళి చూశాడు. కమల కనబడలేదు. బహుశా తాను ఇక్కడికి రావడానికి రెడీ అవుతూ ఉండొచ్చు అనుకుని లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. అతని బుర్రలో మళ్ళీ ఆలోచనలు. నా ప్రయత్నం వృధా కాలేదు. చేతి మీదే ఫలితం. ఇదిగో ఇలాగా. ఎవరూ లేనప్పుడు మీతో కొంచెం మాట్లాడాలి. ఐఎమ్ సో లక్కీ. పాపం చాలా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు యుక్త వయసు ఆశలుంటాయి కదా. నన్ను నా భార్యను అన్యోన్యంగా ఉండటం చూసి ఇలా లేకపోయానే అని అనుకునుంటుంది. నేను నా భార్య కలిసి గుడికి వెళ్ళటం, నేను భార్యకు పూలు కొనుక్కెళ్ళడం లాంటివి చూస్తుంటుంది. కోరికల తపనతో విలవల్లాడిపోయి ఉంటుంది. టైం అయిపోతుంది అన్న ఆలోచన రాగానే లేచి వరండాలోకి వెళ్ళి పక్కింటి మేడ వైపు చూశాడు. బాల్కనీలో కమల నిలబడి తనింటి వైపే చూస్తుంది. ఇంట్లో ఎవరూ లేరు. నేను మాత్రమే ఉన్నాను. నువ్వు రావచ్చు సైగలతో కమలకు చెప్పాడు. కమల లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే నిలబడి కమల ఇంటివైపే చూస్తున్న భాస్కర్కి ఇంటి గేటు తెరుచుకుని కమల రావడం, అదీను తన ఇంటివైపు రావడం చూసి భాస్కర్ గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సోఫాలో కాలు మీద కాలు వేసుకుని పేపర్ చదువుతున్నట్లు నటించాడు. కమల తిన్నగా హాల్లోకి రావడం చూసి పేపర్ పక్కన పెడుతూ రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు భాస్కర్.
కమల ఇంట్లోపలికి అటు ఇటు చూసింది. ఎవరూ లేరు. నా భార్యను వాళ్ళ అమ్మ వాళ్ళింటికి పంపించాను. మీరు ఫ్రీగా ఉండొచ్చు. రండి, అలా కూర్చోండి అన్నాడు. వద్దు, నేనిక్కడే నిలబడతాను. కమల గోడను ఆనుకుని నిలబడింది. మీకు హాల్లో ఇబ్బందిగా ఉంటే రండి, బెడ్రూంలోకి వెళ్ళి మాట్లాడదాం అంటూ సోఫాలో నుండి లేచి కమల వైపుకు రాబోయాడు భాస్కర్. అక్కర్లేదు, నేను మాట్లాడవలసింది ఇక్కడి నుండే మాట్లాడతాను. మీరు సోఫాలోనే కూర్చోండి అన్నది కమల కొంచెం అనునయిస్తూ. షాక్ తిన్న వాళ్ళ మారిపోయిన ముఖంతో సరే మీ ఇష్టం అంటూ వెనక్కి వెళ్ళి సోఫాలో కూర్చుని చెప్పండి అన్నాడు భాస్కర్. 2 రోజుల నుండి మిమ్మల్ని బజారు వీధిలో చూస్తున్నాను. సెల్ఫోన్ మాట్లాడుతూ వేగంగా బైక్ తోలుకుంటూ వెళ్తున్నారు. హెల్మెట్ కూడా వేసుకోలేదు. అటు ఇటు ఎవరొస్తున్నారా అని చూడకుండా సడన్గా బండి తిప్పారు. నా భర్త కూడా మీలాగే హెల్మెట్ వేసుకోకుండా సెల్ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుకుంటూ వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్ జరిగింది. ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఇదిగో నేను ఇలా అయిపోయి పుట్టింటికి వచ్చేశాను అంటూ కళ్ళు తుడుచుకుంది. నా భర్తకు జరిగినట్లు మీకు జరగకూడదు. నాకు పట్టిన గతి మీ భార్యకు పట్టకూడదు. భర్త లేని ఆడపిల్ల ఎన్ని కష్టాలకు గురవుతుందో నాకు మాత్రమే తెలుసు. ఇంక మీదట బైక్లో వెళ్తున్నప్పుడే హెల్మెట్ వేసుకోండి. సెల్ఫోన్ మాట్లాడుతూ బండి నడపకండి. చావును కోరి తెచ్చుకుని మిమ్మల్ని నమ్ముకున్న వారికి అన్యాయం చేయకండి. మరోసారి కళ్ళు తుడుచుకుంటూ ఇది చెప్పాలని నేను వచ్చాను. అందరి ముందు మాట్లాడినా నష్టం నాకే. మీ భార్య ముందు మాట్లాడితే మీ గురించి తప్పుగా అనుకుంటుంది. అందుకే ఎవరూ లేని సమయంలో మీకొక్కరికే ఈ విషయం చెప్పాలని సాహసం చేసి వచ్చాను అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది కమల. భాస్కర్ ఎక్కడలేని సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.